హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. ఇవాళ ఎపిసోడ్ మండే ఎపిసోడ్, నామినేషన్ ఎపిసోడ్. ఇందాక నేను చూసాను. ఇవాళ యాక్చువల్ లేట్ అయిపోయింది వీడియో చేయడం, సారీ ఫర్ దట్. బట్ ఎపిసోడ్ అయితే చూశాను. అండ్ ఇవాళ ఎపిసోడ్లో నాకు ద మెయిన్ ఫోకస్ పాయింట్ ఏంటంటే, ఒక నిమిషం, ఇవాళ ఏంటంటే లాస్ట్లో రితు యాజ్ అ క్యాప్టెన్గా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ని చేసింది, తర్వాత ఏంటంటే సంజనాని చేసింది. సంజనాని చేస్తున్నప్పుడు ఒక పాయింట్ చెప్పింది, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా, మీ మీ గేమ్ వైల్డ్ కార్డ్స్ కాదు, ఎవరు ఫైర్ స్టామ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ సరిగ్గా లేదు అని చెప్పింది. అది కాకుండా ఇంకో పాయింట్ ఏం చెప్పిందంటే, మాన్స్టర్ టాస్క్లో ఎమాన్యుల్ ఏంటంటే మిమ్మల్ని మాన్స్టర్ బలి చేశాడు, దానికి మీరు అతన్ని అగేన్స్ట్ ఓట్ చేయలేదు అని చెప్పింది. మూడో పాయింట్ వచ్చేసి, తనూజ ఈజ్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్, కానీ మీరు ఆవిడ నామినేట్ చేశారు. స్ట్రాంగెస్ట్ అయినా జనరల్గా వీక్ కంటెస్టెంట్ నామినేట్ చేయాలి. మీరు స్ట్రాంగ్ కాంపిటీషన్ అని చెప్పి ఆమె నామినేట్ చేసి చాలా సేఫ్ గేమ్గా ఉంది అని చెప్పింది, విచ్ మేడ్ సెన్స్. ఎందుకు అంటే జనరల్గా మనం ఒకళ్ళు నామినేట్ చేస్తున్నావు అంటే, నువ్వు వీక్గా ఉన్నావు, నువ్వు గేమ్ ఆటలో నువ్వు వెళ్ళిపో బెటర్ అని చెప్పి నామినేట్ చేస్తావు. స్ట్రాంగ్ ప్లేయర్ని నువ్వు స్ట్రాంగ్, నువ్వు కాంపిటీషన్ అని చెప్పి నామినేట్ చేస్తే వాళ్ళు వెళ్ళరు. అలాంటప్పుడు నామినేషన్ చేయడానికి, నామినేషన్ చేసేదే ఒకరిని బయట పంపించాలి. కాకపోతే సంజన గారు ఇక్కడ ఏంటంటే, తనూజాని నామినేట్ చేయడం, దట్ యువర్ స్ట్రాంగ్ ప్లేయర్, నాకు నువ్వే కాంపిటీషన్, ఇంకేం రీజన్స్ లేవు అని అనడం నాకు అదంత కన్విన్సింగ్గా అనిపించలేదు. దట్ లుక్ మోర్ లైక్ ఒక రకంగా సేఫ్గానే అనిపించింది. జనరల్గా నామినేషన్ ఎవరిని చేస్తాం? వీక్ ప్లేయర్ నామినేట్ చేస్తాం. వీక్ ప్లేయర్ నామినేట్ చేసి, బాబు నీ వల్ల గేమ్కి ఏం ఉపయోగం లేదు, లేకపోతే నీకు నాకు పడట్లేదు, సో నువ్వు ప్లీజ్ వెళ్ళిపో అని నామినేట్ చేస్తాం. కానీ సంజన గారు తనూజాని ఆ రీజన్తో నామినేట్ చేయడం డిడ్ంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ రితు అదే పాయింట్ అవుట్ చేసింది. అది పాయింట్ చేయగానే సంజన గారు రివర్స్లో కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఏంటి అంటే, నేను ఒకవేళ గేమ్ ఆడకపోతే, వీళ్ళెవరు ఫైర్ స్టామ్స్ 6th వీక్ ఎప్పుడు వచ్చారు, అప్పటి నుంచి 13th 11th 12th వీక్ వరకు నేను ఎలా వస్తాను, నెట్టుకొస్తాను నేను, ఓకే అని చెప్పారు. అది కాకుండా ఇంకో మాట అన్నారు, ఈ హౌస్లో మీరు మాట్లాడినంత, మీరు యూజ్ చేసినంత బూతులు ఇంక ఎవ్వరు యూజ్ చేయరు, నేను మాట్లాడను అని అన్నారు. ఏం మాట్లాడారు నేను బూతులు అని చెప్పి రితు అడిగింది. పతివ్రత శిరోమణిలు అనే వర్డ్ మీరు వాడారు అని చెప్పి సంజన చెప్పింది. అదే చెప్పిన తర్వాత మరి గాజులు తొడుక్కుంటూ కూర్చోరు అని చెప్పి మీరు వాడారు అని చెప్పి ఇలా 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 ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అది కొంచెం హీటప్ అవుతున్న టైంలో సంజన గారు మాట అన్నారు, ఈ హౌస్లో మీరు యూజ్ చేసినంత స్ట్రాటజీస్ ఎవ్వరు వాడరు రితు అనంది. ఏంటి అని అంటే, రాత్రిపూట డెమాన్తో కూర్చుంటావు అని చెప్పి ఒక మాట అనేసింది. అది వాజ్ ద ట్రిగరింగ్ పాయింట్ ఆఫ్ ద ఎంటైర్ కన్వర్జేషన్ ఆర్ ఎంటైర్ నామినేషన్. డెమాన్తో రాత్రిపూట నువ్వు కూర్చుంటావు అనే వర్డ్ నిజంగాను నా పర్సనల్ ఒపీనియన్లో ఆ వర్డ్ చాలా కొంచెం బిలో ద బెల్ట్, కొంచెం తెలుగులో ఎలా చెప్పాలి, కొంచెం కించపరుస్తూ కొంచెం చీప్గా అనిపించింది. కానీ ఇంకో రకంగా చెప్పొచ్చు, బట్ ద చాయిస్ ఆఫ్ వర్డ్స్ అనే మాటలు ఏదైతే ఉందో అది కరెక్ట్ అని నాకు అనిపించలేదు. నేను సంజన గారికి చాలా సపోర్ట్ చేశాను, ఆల్దో ఐమ్ నాట్ హర్ ఫ్యాన్. నేను ఆమె ఫ్యాన్ కాదు. మీరు నా వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తుంటే మీకు అర్థమైపోయింది నేను ఆమె పెద్ద ఫ్యాన్ కాదు, బట్ ఆమె సపోర్ట్ చేశాను చాలా విషయాల్లో. ఏంటి అంటే, తన వల్లే బిగ్ బాస్ అనే గేమ్ ఒకటి స్టార్ట్ అయ్యి తనతోనే గేమ్లో పాలిటిక్స్, గేమ్ డైనమిక్స్ అన్ని ఆవిడ వల్లే చేంజ్ అయ్యాయి ఫ్రమ్ స్టార్టింగ్ వీక్స్, ఆ గుడ్ పోయిన ఎపిసోడ్ నుంచి. కాకపోతే ఆవిడ ఈ మాట అనడం నాకు నచ్చలేదు హానెస్ట్లీ. నేను రితుక్ ఫ్యాన్ కాదు, బట్ స్టిల్ నేను ఈ విషయంలో రితుకే సపోర్ట్ చేస్తాను, బికాజ్ సంజన గారు ఆ మాట అనడం నాకు నచ్చలేదు. డెమాన్తోనే రాత్రిపూట కూర్చుంటావు నువ్వు అంటే అది ఒక రకంగా అశ్లీలంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అన్న మీనింగ్ వస్తుంది లిటరల్గా. అండ్ అప్పటికే చాలామంది వచ్చారు. ఎమాన్యుల్ వచ్చి ఆపాడు, దివ్య వచ్చి ఆపింది, భరణి వచ్చి ఆపాడు, తనూజ కూడా చెప్పింది, కళ్యాణ్ కూడా హోల్డ్ యువర్ వర్డ్స్ అన్నాడు. దెర్ ఈస్ అ వే టు పుట్ ఇట్. మీకు వాళ్ళ దివ్య చాలా బాగా దివ్య తనూజ చాలా బాగా చెప్పారు, నాకు బాగా నచ్చారు లిటరల్గా. తనూజ అండ్ దివ్య, దేర్ ఈస్ అ వే టు పుట్ దీస్ వర్డ్స్ అని చెప్పారు. అంటే ఒక పద్ధతిగా చెప్పాలి, ఒక రకంగా చెప్పాలి. ఒక అమ్మాయిని నేషనల్ టీవీలో ఇలాగా చెడుగా మాట్లాడడం, అలా కించపరుస్తూ చీప్గా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇది అంటే నాకు ఇది యాప్టో కాదు, ఇట్స్ మోర్ లైక్ అ స్లట్ షేమింగ్లా అనిపించింది. ఇట్స్ లైక్ షేమింగ్ సమ్వన్, స్లట్ షేమింగ్లా అనిపించింది. లైక్ నువ్వు ఒకరితో రాసుకుని పూసుకుని ఉంటావు, ఒకరితో ఇలా అతుక్కుని ఉంటావు అన్నట్టుగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ అన్నట్టు నువ్వు అంటి కూర్చుంటావు
అని మాట కూడా అన్నట్టున్నారు, అన్నారు అనుకుంటా అంటి కూర్చుంటామని. అది కొంచెం బిలో ద బెల్ట్ అండ్ కొంచెం చీప్గా అనిపించింది నాకైతే, హానెస్ట్గాను. నాకు నచ్చలేదు సంజన గారు ఆ మాట అనడం నచ్చలేదు. డెమాన్ కూడా అన్నాడు, మీరు అలా ఎలా అంటారు, అలా అనకూడదు కదా. ఎమాన్యుల్ అన్నాడు, మీరు నా బద్ధశత్రువు కాదు, మీరు ఆ మాట అనడం నాకు చాలా నచ్చలేదు, దట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సెడ్, మీరు ఆ మాట అనడం కరెక్ట్ కాదు, నేను ఇంకేం మాట్లాడను అన్నాడు. ఇంకా దివ్య కూడా చెప్పింది, తనుజ కూడా చెప్పింది, బర్నీ కూడా అన్నాడు, మీరు టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్, హోల్డ్ యువర్ వర్డ్స్. కళ్యాణ్ కూడా అన్నాడు హోల్డ్ యువర్ వర్డ్స్, ఇది అది అన్నాడు. ఆ మాట అన్నాడు వాజ్ రియలీ వెరీ చీప్, షీ షుడెంట్ హ్యావ్ సెడ్ దట్. ఇది నా ఒపీనియన్ అంతే. మీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, రితు మీద నెగిటివిటీ ఉంది కాబట్టి ఆమె కాకుండా సంజనాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ షీ సెడ్ ఓవర్ హియర్ వాజ్ నాట్ కరెక్ట్ అండ్ షీ షుడెంట్ హ్యావ్ సెడ్ దట్. నేను ఒప్పుకోవట్లేదు ఆ అన్న మాటను తను ఒప్పుకోవట్లేదు, విచ్ వాజ్ నాట్ కరెక్ట్. ఓకే, కోపంలో 2 మాటలు అనేసాం, తర్వాత అందరూ వచ్చి చెప్పిన తర్వాత కూడా మీరు ఆ మాట వెనక్కి తీసుకోలేదు. అండ్ తను ఏమంటుందంటే, నాకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది రా చూడ్డానికి, నాకు చాలా చూడ్డానికి ఇన్కన్వీనియంట్గా ఉంది, ఇది అది అంటుంది. కానీ ఆ మాటలు ఏదైతే నోరు పారేసుకుందో అది తను తప్పు అని ఆమె ఒప్పుకోవట్లేదు, అది కరెక్ట్ కాదు. అండ్ దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటంటే, లాస్ట్ వీక్ ఆ కుండ పగలకొట్టి నామినేషన్స్ టైంలో మీరు అందరి దగ్గర మంచి అనిపించుకోవడానికి ట్రై చేస్తారని చెప్పి రితు నామినేట్ చేసింది సంజనాని. అది మనసులో పెట్టేసుకుంది. ఫ్యామిలీస్ ట్యూస్డే నుంచి ఫ్యామిలీస్ రావడం మొదలుపెట్టి అప్పటికే ఆవిడ మనసులో ఉంది. మార్నింగ్ మీకు బాగా గుర్తుంటే, ట్యూస్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత రితు ఆ మాట అనడం నాకు నచ్చలేదురా, నాకు ఏడుపు వస్తుందిరా, నేను తను చిన్న డాటర్ లాగా చిన్న క్యూట్ బేబీలా చూసుకున్నాను రా అని చెప్పి డెమాన్తో చెప్పింది. ఇవాళ ఎపిసోడ్లో మార్నింగ్ స్టార్టింగ్లో డిష్ వాషింగ్ అప్పుడు డెమాన్ పవన్ ఇంక ఈవిడ కలిసి తోముతున్నప్పుడు డెమాన్, ఒకవేళ రితుగా నన్ను నామినేట్ చేస్తే నా దగ్గర గట్టి పాయింట్స్ ఉంటాయి, ఓకే నువ్వు మధ్యలో రాకు అని చెప్పింది. ఒక రకంగా చెప్పిన తర్వాత డెమాన్ అన్నాడు, మీరు అలాంటివే ఊహించుకోకండి అన్నాడు, మేనిఫెస్ట్ చేయొద్దు, మీరు అలాంటివే ఊహించుకోకండి అని అన్నాడు. అనిన తర్వాత కూడా లేదురా, ఒకవేళ కానీ వచ్చి నా మీద పాయింట్స్ చెప్తే నాకు గట్టి పాయింట్స్ ఉన్నాయి, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకు అని చెప్పింది. ఒక రకంగాను చెప్పింది. అండ్ లాస్ట్ నామినేషన్ రితు చేసింది, చేయగానే ఈవిడ మొత్తం విరుచుకుపడింది లిటరల్గా. సో ఇది ఏంటి అంటే, అది లోపల ఉంది, ఆ కోపం, ఆ కచ్చి అంత లోపల ఉంది, అది మొత్తం అంతా బయటపడిపోయింది. కాకపోతే నేను ఒకటే చెప్తా, నీకు బాండింగ్ నచ్చలేదు అని చెప్పు, మీ ఇద్దరు అలా ఉండడం నాకు నచ్చలేదు, నాకు ఇబ్బందిగా ఉంది. కానీ నువ్వు రాత్రిపూట కూర్చుంటావు అనే వర్డ్ మాత్రం తప్పు, అలా అనడం కరెక్ట్ కాదు. రితు వాళ్ళేం అశ్లీలంగా ఏమీ చేయలేదు షోలో అశ్లీలంగాను. అశ్లీలంగా ఉంటే షోలో వెయ్యరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మన తెలుగు బిగ్ బాస్లో అశ్లీలంగా ఏమైనా జరిగినా, రాత్రిపూట ఏమైనా జరిగినా ఎడిటర్ కట్ చేస్తారు, అలాంటివేం చూపించలేదు. సో అలా ఏం జరగలేదు కాబట్టి, అండ్ ఆమె కూడా చెప్పింది, నేను నా ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్తో ఇలా ఉంటుంది, దాంతో మీకేంటి ప్రాబ్లం, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఈ హౌస్లో వేరే వాళ్ళు కూడా చాలామందితో క్లోజ్గా ఉన్నారు, దానివల్ల వీళ్ళిద్దరూ ఏం పెద్ద అశ్లీలంగా ఏమీ చేసేలేదు. బట్ ఆవిడ ఆ మాట అనడం నాకు నచ్చలేదు హానెస్ట్గా. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం, మీకు వేరే ఒపీనియన్ ఉండొచ్చు, ఉంటే కమెంట్స్లో పెట్టండి. సో ఇదనమాట. సో ఇది లాస్ట్ నామినేషన్, బట్ ఎపిసోడ్ దీనికి ముందే స్టార్ట్ అయింది. నేను ఈ మెయిన్ కాంటెక్స్ట్ ఇది అని చెప్పాను. అండ్ రెండో విషయం మెయిన్ కాంటెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ మధ్య జరిగిన ఘర్షణ. అది డెమాన్ పవన్ ఏంటంటే ఎమాన్యుల్ నామినేట్ చేస్తూ ఏం చెప్పాడంటే, మాన్స్టర్ టాస్క్లో నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అని అన్నాడు. ఎమాన్యుల్ ఏమో, నీకు నువ్వే సపోర్ట్ చేసుకోలేదు, నువ్వే వాకౌట్ చేసుకుని వెళ్ళిపోయావు, ఇంక నేను నీకేం సపోర్ట్ చేస్తాను, ఏం మాట్లాడుతున్నావు, అదైనా టీమ్ గేమ్ అది అంటే, లేదన్నా నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సింది, నేను ఒకవేళ నువ్వు నాకు సపోర్ట్ చేస్తుంటే నేను లోపల రెడ్ వైపు తిప్పేవాడిని, ఇది అది అని అన్నాడు. ఇలా మాటలు అవుతూ ఉంటే కళ్యాణ్ కూడా లేచి మధ్యలో నీకు నువ్వే స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయగానే రితు వచ్చేసి తనకు తాను స్టాండ్ తీసుకున్నాడు, నువ్వు సెల్ఫిష్గా ఉన్నావు, నువ్వు లేచి వెళ్ళిపోయావు అని చెప్పి రితు ఆర్గ్యూ చేసింది. ఇలా మాట పెరిగింది. రితు వైపు ఏంటంటే కళ్యాణ్ కొంచెం అగ్రెసివ్గా మీదకి వెళ్ళాడు, రితు కూడా అగ్రెసివ్గానే మాట్లాడింది, అగ్రెసివ్గా ఒకళ్ళనొకళ్ళు ఇలాగా ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారు. అరే వినరా అంటే వినట్లేదు కళ్యాణ్. వినకపోతే గొంతు పట్టుకుని, అది నాకు గొంతు పట్టుకోవడం అనేది బిగ్ బాస్ షోలో ఇట్స్ ఫార్మ్ ఆఫ్ అ ఫిజికల్ వైలెన్సే. గొంతు పట్టుకున్నాడు అంటే ఆపడానికి గొంతు పట్టుకున్నాడు. ఆపడానికి వేరే రకంగా ఆపచ్చు, ఇలా ఆపచ్చు, ఇట్లా పట్టుకోవచ్చు, లేకపోతే ఇలా పట్టుకుని లాగేయచ్చు, కానీ గొంతు పట్టుకున్నాడు. గొంతు అంటే కరెక్ట్గా ఇక్కడ ఇప్పుడు దవడ పట్టుకోవడం అంటే ఇది, గొంతు పట్టుకోవడం అంటే ఇది. గొంతు పట్టుకున్నాడు, అది చూడడానికి వైలెంటిక్గా అనిపించింది.
కళ్యాణ్ షాక్ అయ్యాడు. పక్కన ఎమ్మాన్యుల్ ఉన్నాడు. ఎమ్మాన్యుల్ వద్దు వద్దు, ఇంకా సంజన కూడా షాక్ అయింది. షాక్ అయిపోయి వద్దు వద్దు అని చెప్పి, ఏం చేస్తున్నావు నువ్వు, నీకు అర్థం కావట్లేదు, నువ్వు చాలా పెద్ద బ్లండర్ చేస్తున్నావు, ఇట్స్ అగెయిన్స్ట్ ద పాలసీ ఆఫ్ టచింగ్ సమ్మన్ ఆర్ చోకింగ్ సమ్మన్ ఆర్ వైలెంట్లీ టచింగ్ సమ్మన్, నువ్వు వద్దు వద్దు, నీకు అర్థం కానీ గట్టి తిట్టారు. తిట్టంగానే డెమోన్ నేను వాడిని ఆపడానికి చూసాను, కానీ అలా పట్టుకోవడం కరెక్ట్ కాదు. దీని గురించి వీకెండ్లో బ్యాటింగ్ ఉంటుంది, 100% బ్యాటింగ్ ఉంటుంది హోస్ట్ నుంచి ఆర్ మేకర్స్ ఆఫ్ ద షో నుంచి. వరస్ట్ కేస్ సినారియోలో రెడ్ కార్డ్ ఇవ్వచ్చు, అంతకన్నా నాకు తెలియదు. ఎందుకంటే డెమోన్ ఆల్రెడీ ఫిజికల్ అయ్యాడు ఎప్పుడు రితు మ్యాటర్లో. ఓకే, దాన్ని నేను సపోర్ట్ చేశా. అంటే అది చిన్న మిస్అండర్స్టాండింగ్ రేజ్లో జరిగిపోయిందని చెప్పేసి, ఇక్కడ మళ్ళీ చెయ్యి జారాడు ఒక రకంగా. ఒక కంటెస్టెంట్ ఇలా పట్టుకోవడం అనేది తప్పే. నేను ఎంత నాకు డెమోన్ అంటే నచ్చుతాడు ఈ షోలో, వన్ ఆఫ్ ద ఇష్టమైన కంటెస్టెంట్స్. అంటే ఫ్యాన్ అని కాదు, బట్ నాకు నచ్చుతాడు తన వే ఆఫ్ బిహేవియర్, ఆ కామ్గా ఉండడం, చెప్పిన పనులు చేసుకుంటూ దాని పని చేసుకోవడం, ఎవరో ఒక్కరితో ఉండడం నాకు ఇష్టం. కానీ ఇవాళ ఆ అగ్రెసివ్ మూడ్లో ఉన్నప్పుడు గొంతు పట్టుకోవడం కరెక్ట్ కాదు. కుడ్ హ్యావ్ హ్యాండిల్డ్ ఇన్ డిఫరెంట్ వే. అప్పటికి ఎమాన్యుల్, దివ్య, సంజన ఆపడానికి ట్రై చేశారు. బట్ చూడాలి, మరి వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. దాని గురించి ఏం క్లాస్ ఉంటుందో, ఏమంటారో, హోస్ట్ ఏమంటారో. ఎలిమినేట్ అయితే చేయరు, ఏమో మరి. గట్టి వార్నింగ్ ఇచ్చి ఇంకా మీకిద్దరికి ఇంకా నో మోర్, మొత్తం నాన్ ఇమ్యూనిటీ అని వస్తారు. సీజన్ మొత్తం మీ ఇద్దరికి నాన్ ఇమ్యూనిటీ. డెమాన్ ఫర్ ఫిజికల్లీ హ్యాండ్లింగ్ అండ్ కళ్యాణ్ ఫర్ డ్యామేజింగ్ ద ప్రాపర్టీ. అలా పట్టుకోగానే కోపం వచ్చింది. చైర్ కూర్చున్నారు కదా, ఈ వెనక ఈ చైర్లు ఉన్నాయి కదా, ఈ చైర్లు కట్టని కాలుతో తన్నాడు, లిటర్గా కాలుతో తన్నాడు, అవి పడింది. అప్పటికి ఎమాన్యుల్ వచ్చి ఆపాడు. అరే నాన్న, ఎందుకురా అన్ని ఇలా చేస్తున్నావు, వద్దు వద్దు, నీకు అర్థం కావట్లేదు, మొత్తం అంతా డ్యామేజ్ చేసుకుంటున్నావు, ఇది అది అన్నాడు. తన్నాడు, డ్యామేజింగ్ ద ఫిజికల్ ప్రాపర్టీ. అగ్రెసివ్ ఉన్నాడు. రితు మీదకి అగ్రెసివ్ వెళ్ళాడంటే అది ఇద్దరు తప్పు ఉంది. ఇలా చేశాడు. అండ్ ఎక్కడో చదివాను మరి సోషల్ మీడియాలో, అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేశాడంట. మరి అది షోలో ఆబ్వియస్గా కట్ చేస్తారు కాబట్టి కట్ చేస్తారు. సో ఇద్దరికి ఇంకా నో మోర్ ఇమ్యూనిటీ, యువర్ సీజన్ నామినేటెడ్ అని వస్తారు ఇంకా నెక్స్ట్ 3 వీక్స్కి. సో అది జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను బేసికల్గా. ఇది ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. ఇంకా మిగతాకి వస్తే ఇవాళ మార్నింగ్ ఏంటంటే సాంగ్తో స్టార్ట్ అయింది. సాంగ్ అయిపోయిన తర్వాత అదే సంజన డిష్ వాషింగ్ దగ్గర డెమాన్ పవన్కి ఏంటంటే ముందే వార్నింగ్ ఇచ్చింది, నేను ఇవాళ రితు ఒకవేళ నన్ను వేస్తే నేను ఇచ్చి పడేస్తా అని చెప్పింది. అది అయిపోయిన తర్వాత ఈ సంజన తనూజాతో అంటుంది అనమాట, అసలు వీళ్ళిద్దరు మ్యాటర్ ఏంటి, ఈ రితుది అండ్ డెమాన్ పవన్ మ్యాటర్ ఏంటి, కొట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ అంటారు. ఫ్రెండ్స్ లాగా నాకు తెలిసి ఎవరు ఫ్రెండ్స్ అలా ఉంటారు. నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నేను ఏ అబ్బాయితో అట్లా అంత క్లోజ్గా లేను అంటే తనూజ చక్కగా చెప్పింది లిటరల్గా. వాళ్ళకి లేని ప్రాబ్లం మనకెందుకు, మనకి అనవసరమైన మ్యాటర్ ఇది, మనం అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు, వాళ్ళది లవ్ అయితే కాదు, బట్ ఏదైతే అంటే మనకెందుకు అని చెప్పింది. మనకెందుకండి ఈ దోల, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు అని చెప్పేసి సింపుల్గా నోరు ముగించేసింది. నాకు తనూజ బాగా నచ్చింది ఇవాళ ఎపిసోడ్లో. ఆనెస్ట్లీ నాకు ఆఫ్టర్ అ లాంగ్ టైం ఇవాళ ఎపిసోడ్లో నాకు తనూజ నచ్చింది. నేను తనూజ నాకు కొన్ని విషయాల్లో నచ్చేది కాదు, లైక్ హర్ అరగెంట్ టోన్, చిరాకు పడడం, విసుక్కోవడం, పొగరు చూపించడం నాకు నచ్చేది కాదు తనూజ. కానీ ఇవాళ ఎపిసోడ్లో ఐ లిటరల్లీ లవ్డ్ హర్. ఆమె నచ్చింది, దివ్య నచ్చింది, భార్ని కూడా నచ్చాడు నాకు కొన్ని రీజన్గా, అదేంటో డీటెయిల్గా చెప్తాను. సో అదనమాట. సో తర్వాత ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఈ వారం ఏంటంటే 2 రకాల నామినేషన్స్ ఉంటాయి. 2 రకాల నామినేషన్స్ ఉంటే ఒకటి వచ్చేసి ప్రైవేట్ నామినేషన్స్, అంటే ఇండివిజువల్గా ఓట్ వేయాలి, అందరి ముందు కాదు, ఒక ఓట్ వేయాలి. సెకండ్ వచ్చేసి పబ్లిక్ నామినేషన్స్లో ఏంటంటే మీరు అందరి ముందు ఓట్ వేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ఎమాన్యుల్ వచ్చాడు. ఎమాన్యుల్ వచ్చేసి డెమాన్ పవన్ని నామినేట్ చేశాడు. ఇది ఎవరికి తెలియదు, సీక్రెట్ నామినేషన్ అనమాట. సో ఇందులో డెమాన్ పవన్కి వచ్చిన రీజన్ ఏంటంటే మాన్స్టర్ టాస్క్లో గివ్ అప్ ఇచ్చేశాడు అని చెప్పేసి, నాకు ఛాన్స్ అని చెప్పి ఏడుస్తా కూర్చున్నాడు. ఇన్నాడు నాకు కంటెంటర్గా, క్యాప్టెన్గా ఛాన్స్ రాలేదని చెప్పి, ఛాన్స్ వచ్చినప్పుడు ఏంటంటే రితు కోసం గివప్ ఇచ్చాడు. రితు సుమన్ ఉండగా లేచి వెళ్ళిపోయాడు అని చెప్పి సార్ నామినేట్ చేశాడు. కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. సుమన్ శెట్టిని నామినేట్ ఏం చెప్తున్నాడంటే నామినేషన్లో భయపడుతున్నాడు, స్ట్రాంగ్ కంటెండర్స్ని టార్గెట్ చేయట్లేదు, అండ్ బేసిక్గా గేమ్లో ఇంప్రూవ్మెంట్ లేదు, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అండ్ ఆయన పుష్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నామినేట్ చేశాడు, విచ్ మేడ్ 100% సెన్స్. సుమన్ శెట్టి ఇప్పటి వరకు చూసుకుంటే నామినేషన్స్లో కానీ ఏది చూసినా కాన్స్టెంట్గా ఒక పేరే, విచ్ ఈస్
సంజన. సంజన తప్పితే వేరే పేరు చేయడు, స్ట్రాంగ్ రీజన్స్ చెప్పడు, సేఫ్గా ఒకళ్ళే నామినేషన్ చేస్తాడు, విచ్ మేడ్ 100% సెన్స్ యాజ్ పర్ కళ్యాణ్ నాకు అనిపించింది. బర్నీ బర్నీ వచ్చాడు నెక్స్ట్. బర్నీ వచ్చేసి తనూజాని చేశాడు. తనూజాని ఎందుకు చేశాడు అంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు లాస్ట్ వీక్, దివ్య అండ్ తనూజ. నా పేరు ఎందుకు డ్రాగ్ చేశారు? ఓకే, అప్పటికి నేను చెప్పాను, నన్ను ఫైట్స్లో డ్రాగ్ చేయకండి, నన్ను లాగొద్దు మీ మ్యాటర్లో కంటే నా టాపిక్ తెస్తున్నారు. అండ్ పైగా ఆ గొడవ స్టార్ట్ అయిన తర్వాత కాసేపటికి తనూజ కావాలని నా టాపిక్ తీసుకొచ్చింది, దానివల్ల నేను హర్ట్ అయ్యాను అండ్ నాకు నచ్చలేదు, సో ఐఎమ్ నామినేటింగ్ తనూజ అన్నాడు. సో విచ్ కైండ్ ఆఫ్ మేడ్ సెన్స్. ఓకే, లాగుతున్నారు, నీకు ఇబ్బందిగా ఉంది, నీకు అనవసరం, నీకు ఆల్రెడీ అందరు క్లాస్ పీకుతున్నారు, నువ్వేం ఆడట్లేదు, అగ్రెసివ్గా ఉండు మాట్లాడని చెప్పి నిన్ను అందరు నామినేట్ చేస్తున్నారు అండ్ నేను నీ టాపిక్ తీసుకొచ్చి ఇద్దరు గొడవ పడుతున్నారంటే అది నీకు ఇబ్బందిగా ఉందంటే ఓకే నామినేట్ చేయి, ఫేర్ ఎనఫ్. ఓకే, డెమాన్ పవన్ ఏంటంటే కళ్యాణ్ నామినేట్ చేశాడు. కళ్యాణ్ ఎందుకంటే నాకు ఇప్పుడు వరకు ఎక్కువ సపోర్ట్ చేయలేదు, మొన్న కూడా క్యాప్టెన్సీ కంటెండర్లో ఎవరు అర్హులు లేరు, ఎవరు అర్హత లేదు, ఓట్ వేయండి అంటే కళ్యాణ్ వచ్చేసి నన్ను నామినేట్ చేశాడు, నాకు ఓట్ వేసాడు, దట్ నేను డిజర్వ్ కాదు అని చెప్పేసి. అది కాకుండా రాజారాణి టాస్క్ అప్పుడు కమాండర్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసామని చెప్పి తనుజ వచ్చి అలిగేషన్ వేసినప్పుడు కళ్యాణ్ వచ్చి నాకు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు తప్పు చేసావు తనుజ అని చెప్పలేదు. తను వెళ్ళి తనుజతో మాట్లాడుతున్నప్పుడు డెమాన్దే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు అని చెప్పి డెమాన్ పవన్ నామినేట్ చేశాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే డెమాన్ పవన్ తప్పు కూడా ఉంది, ఎందుకంటే ఆ ముగ్గురు ఉన్నారు, సుమన్ శెట్టి, రితు, తను ఉన్నారు. అప్పుడు తను కొంచెం గట్టిగా స్టాండ్ తీసుకోవాల్సి, నేను వెళ్ళను అని చెప్పుంటే బాగుండేది. బట్ తను లేచి వెళ్ళిపోయాడు, మాన్స్టర్ టాస్క్లో సకంబ్ అయిపోయాడు, తను బలి అయిపోయాడు. సో ఈ కళ్యాణ్ నామినేట్ చేయడం నాకు అంత 100% కన్విన్సింగ్ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి దివ్య వచ్చేసి బర్నీ నామినేట్ చేసింది. బర్నీ నామినేట్ చేస్తే ఏం చెప్పింది, నేను అతనికి ప్రతిసారి స్టాండ్ తీసుకుంటాను, ప్రతిసారి సపోర్టివ్గా ఉంటాను, ఆయన నాకేంటంటే సపోర్ట్ ఉండట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, దానివల్ల నా మోరల్ డౌన్ అయిపోతుంది, దానివల్ల నా కాన్ఫిడెన్స్, నా ఉత్సాహం అంతా డౌన్ అయిపోతుందని చెప్పి. ఇది నాకు నచ్చలేదు, డిడ్ంట్ మేక్ ఎనీ సెన్స్. భరణి చాలా బ్యాలెన్స్డ్గా సపోర్టివ్గా ఉన్నాడు. ఓకే, ఆల్రెడీ ఒకసారి హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు, మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు కూడా అదే తప్పులు చేస్తే ఇంక మళ్ళీ పోతాడు. సో ఆయన ఏదో కొంచెం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అప్పటికి ఫ్యామిలీ నుంచి కూడా అదే చెప్పారు, అరే నువ్వు బాండింగ్స్ పెట్టుకోకు అని చెప్పారు, హౌస్ మేట్స్ కూడా చెప్పారు బాండింగ్స్ పెట్టుకోకు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ ఎలిమినేషన్ చెప్పే ఉంటారు, బాండింగ్స్ పెట్టుకోవడం వల్లే వచ్చేసావు, నెక్స్ట్ టైం వెళ్తున్నావు అవి పెట్టుకోకు. సో ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నాడు. ఈమె ఏంటంటే పీక్కు తింటూనే ఉంది. మనం ఈ లాస్ట్ వీక్ చూసాం, ఎందుకు ఆయింట్మెంట్ పూసారు, మీకు బ్రెయిన్ లేదా బుర్ర లేదా అని చెప్పారు. ఫ్యామిలీ వీక్ వచ్చి ఫ్యామిలీ వచ్చి క్లాస్ స్పీకర్. దాని ముందు కూడా మీరు నన్ను ఎందుకు ఎత్తుకోలేరు అని చెప్పి తిట్టింది. దాని ముందు ఏంటంటే మీరు నా క్యాప్టెన్సీ అప్పుడు నన్ను ఎందుకు దాని దగ్గర రాలేదు, నాతో ఎందుకు టైం స్పెండ్ చేయట్లేదు, క్లాస్ పీకుతూనే ఉంది లిటరల్గా. సో బర్నీ చిరాకు వచ్చి ఒక రకంగా విసిగిపోయి నామినేట్ చేశాడు. ఈమె అది నన్ను పట్టించుకోవట్లేదు, దానివల్ల నా మోరల్ డౌన్ అయిపోతుంది, నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చావు, ఇండివిజువల్ గేమ్ ఆడు, ఇవన్నీ ఎందుకు, ఆయన ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి, నీ గేమ్ నువ్వు ఆడు, అవన్నీ పెట్టేసి నామినేట్ చేయడం నాకు అంత సెన్సిబుల్ అనిపించలేదు. అది అయిపోయిన తర్వాత సుమన్ శెట్టికి ఒకరే క్లయింట్ బిగ్ బాస్ హౌస్లో, అది వచ్చేసి సంజన గారు. ఎందుకు అంటే ఆమె వల్ల హౌస్ హార్మనీ పాడైపోతుంది. ఓకే, అండ్ చాలా ఇరిటేషన్ వస్తుంది. ఆయన ఏంటంటే ఆమె సుమన్ డార్లింగ్ అని అంటుంది, కిచెన్లో ఏదో పని చేస్తుంటే లేదా అది వచ్చేసి ఇచ్చేయచ్చు అని చెప్పి డిక్టేట్ చేస్తుంది, దానివల్ల చాలా చిరాకు వస్తుంది, అందుకే నామినేట్ చేస్తున్నా అన్నాడు. సుమన్ డార్లింగ్ విషయం ఏంటంటే నాకు అసలు చాలా నవ్వొచ్చింది. నీకు వేరే వాళ్ళందరూ సుమ్ము, క్యూటీ, బ్యూటీ ఇవన్నీ అన్నారు, అది నీకు ఇబ్బంది లేనప్పుడు సంజన గారు అంటే నీకు ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకంటే నీకు సంజన గారు అంటే ఫస్ట్ డే నుంచి ఇష్టం లేదు, ఎప్పుడు ఆ సిగరెట్లు దాచేశారు కాబట్టి అప్పటి నుంచి నీకు ఆవిడంటే ఇష్టం లేదు. నువ్వు చాలాసార్లు నామినేట్ చేసుకుంటూ వచ్చావు, ప్రతిసారి నీకు ఛాన్స్ దొరికినప్పుడు సంజన గారు నామినేట్ చేస్తూనే వచ్చావు, అదే కంటిన్యూ చేస్తున్నావు. నువ్వు స్ట్రాంగ్ వన్ చేయకుండా వీక్ పర్సన్ పట్టుకుని చేస్తూనే ఉన్నావు. సో అది మెయిన్ రీజన్, స్ట్రాంగ్ రీజన్స్ లేకుండా ఒక పర్సన్ దొరికారు, ఒకే రీజన్తో కంటిన్యూ అయిపోతున్నాడు. అది అయిపోయిన తర్వాత తనూజ వచ్చేసి పవన్ని నామినేట్ చేసింది. పవన్ ఎందుకంటే ఈ రితు డెమాన్ పవన్ మధ్యన కొట్లాట జరుగుతోంది, ఆ కొట్లాట నాకు చాలా చిరాగ్గా అనిపిస్తోంది. వాళ్ళిద్దరు గట్టిగా అరుచుకోవడం ఇది అది అని చెప్పింది. ఇది కూడా నాకు ఒక రకంగాను అంత కన్విన్సింగ్ అనిపించలేదు. ఎందుకు అంటే ఓకే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, గట్టిగా అరుచుకుంటున్నారు, అదేదో వాళ్ళు చేసే తప్పే, అరుచుకోవడం అనేది చాలా చిరాగ్గా ఉంది. కానీ అమ్మ నువ్వు కూడా అదే చేస్తున్నావు తల్లి, నువ్వు కూడా అరుస్తున్నావు, నువ్వు కూడా విసుకున్నావు, నువ్వు కూడా అరిచేటప్పుడు ఎంత గట్టిగా అరుస్తున్నావు,
ఓకే. సో నువ్వు వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నావు అంటే నీది కూడా తప్పు ఉంది ఈ విషయంలో. సో తనూజాది ఆ రీజన్ నాకు అంత కన్విన్సింగ్గా నాకు అనిపించలేదు. నాకు అనిపించలేదు. ఎందుకంటే తను కూడా అదే తప్పు చేస్తుంది. తను కూడా అరుస్తుంది, చిరాకు పడుతుంది, విసుక్కుంటుంది, గట్టి గట్టిగా అరుస్తుంది, చిరాకు పడుతుంది, ఇది అన్నీ చేస్తుంది. సో అది నాకు అంత 100% కన్విన్సింగ్ అనిపించలేదు. లాస్ట్కి వచ్చేసి సంజన వచ్చేసి బర్నీ గారు నామినేట్ చేసింది. ఎందుకు అంటే మాన్స్టర్ టాస్క్లో ఫస్ట్ అందరూ తన్ని లేపేశారు, బలి చేస్తారు. నేను సంజనను ఓట్ చేయలేదు, నువ్వు వెళ్ళిపోయింది. దివ్య ఓట్ చేసిన, బర్నీ వచ్చి 2 votes వచ్చాయి కాబట్టి షీ హ్యాడ్ టు గో. ఎమాన్యుల్ తనకి స్టాండ్ తీసుకోలేదు, కానీ ఎమాన్యుల్ ఎప్పుడు సపోర్ట్ చేయదు. ఎమాన్యుల్ నామినేట్ చేయదు, ఎందుకు? కొడుకు అనే బాండింగ్ ఉంది కాబట్టి. సో బర్నీని ఎందుకు నామినేట్ చేసింటే తనకి అగేన్స్ట్గా ఓట్ వేశారు కాబట్టి బర్నీ నామినేట్ చేసింది. సో ఇది అయిపోయిన తర్వాత రిజల్ట్స్ చెప్పారు. బర్నీకి, పవన్కి 2 ఓట్లు వచ్చాయి, మిగతా వాళ్ళందరికీ 1. సుమన్, తనూజ, కళ్యాణ్, సంజన వీళ్ళందరికీ 1 ఓటు వచ్చారు. రితు క్యాప్టెన్ కాబట్టి తన నామినేషన్లో లేదు కాబట్టి తను ఇప్పుడు కూడా ఓట్ వేయలేదు, ఎందుకంటే తను లాస్ట్లో వేయించారు, అప్పుడే ఈ గొడవ అయింది. సో ఇది అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ద నామినేషన్స్ విచ్ ఇస్ పబ్లిక్ నామినేషన్స్. పబ్లిక్ నామినేషన్స్లో ఏంటంటే ఫోటో తీసి మంటలో వేయాలి, ఇది ఇంత ముందు సీజన్స్ నుంచి చూస్తున్నాము. భరణి వచ్చేసి ఫస్ట్ దివ్యాన్ని నామినేట్ చేశాడు. ఎందుకు అంటే సింపుల్ ముక్కలో చెప్పేయచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నువ్వు అరవడం ఇవన్నీ నా మీద చేస్తున్నావు, నేను తలుచుకుంటే నేను కూడా నీ మీద అరవగలను, కాకపోతే నాకు ఒక పెద్దరికం ఉంది, ఒక లిమిట్ ఉంది, నీకు ఆ లిమిట్ లేకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు. అప్పటికే చాలామంది చెప్తున్నారు, ఫ్యామిలీస్ వచ్చాయి, ఫ్యామిలీ చెప్తున్నారు, నా గురువు గారైనా చెప్పారు, ఆయన బాధపడ్డారు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నీ బిహేవియర్ నువ్వు మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో అంటే దివ్య ఆర్గ్యుమెంట్, నేను చెప్తే మీరెందుకు అరవట్లేదు, మిమ్మల్ని నేను కట్టి పట్టేశానా, నేను ఒక్కదాన్ని అరుస్తున్నాను, మీరు ఎందుకు అరవట్లేదు, మీరు కూడా అరవచ్చు కదా. బేసిక్గా తన ఆర్గ్యుమెంట్ చాలా వీక్ ఉంది. నేను అరుస్తున్నాను, నువ్వు కూడా అరువు అంటుంది. ఆయన కూడా చెప్తున్నాడు, నాకు ఒక లిమిట్ ఉంది, నాకు ఒక పెద్దరికం ఉంది, నేను అరవను, ఓకే, నేను ఇప్పటివరకు చాలా ఊరుకున్నా, నువ్వు ఇది మార్చుకొని చెప్పాడు. ఆవిడ ఏంటంటే పిచ్చి పిచ్చిగా ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టింది. ఇంకో వినండి అని చెప్పి వేలు పెట్టడం, ఆయన ఏంటంటే వేలు దించి మాట్లాడు అంటాం. ఎవరు చెప్పారు అంటే మైండ్ యువర్ లాంగ్వేజ్, నా గురువు గారు నాగబాబు గారు ఆయన వచ్చారు, ఆయన చెప్పారు కాబట్టి మర్యాద ఇచ్చి మాట్లాడు, డిస్రెస్పెక్ట్ చేయకుండా. నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు, ఇది అది అంటే నీకు మాట్లాడే విధానం రావట్లేదు, అది మార్చుకో, ఇది అది అన్నారు. సరే పెట్టేసేయండి, కాల్ చేయండి, ఓకే, ఇంకెప్పుడు నాతో మాట్లాడకండి అని చెప్పి ఏడ్చింది. ఇందులో తప్పెవరిది అంటే దివ్యాదే అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అదే యారగెంట్ టోన్, వాళ్ళ కూతురు వచ్చి చెప్పారు, ఇండైరెక్ట్గా వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పారు, నాగబాబు గారు చెప్పారు లేదు, వీకెండ్ ఎపిసోడ్లో కట్ అయిపోయినట్టుంది, అంటే ఇండైరెక్ట్గా చెప్పారు, వీళ్ళ గంగిగోవులా తయారయ్యావు నువ్వు, గట్టిగా ఆర్గ్యూ చేయట్లేదు అని చెప్పేసి. సో బిహేవియర్ మారట్లేదు, ఏం చేస్తాం, ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుంది. అరే నా బాండ్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు, వీకెండ్లో కూడా ఏడ్చింది, నా బాండ్ మీ ఫ్యామిలీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళు నామినేట్ చేసిన తర్వాత కొంచెం చిరాకు రూపంలో అరిచింది. అది మార్చుకుంటే బెటర్, మరి ఆమె మారుతుందో మారదో మరి నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి సంజన వచ్చేసి తనూజ నామినేట్ చేసింది. ఇది ఇందాక నేను చెప్పాను వీడియో స్టార్టింగ్లో, మోస్ట్ సిల్లీ అనిపించింది నాకు. నువ్వు నాకు స్ట్రాంగ్ కంటెంటర్వి, నాకు వేరే రీజన్స్ లేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నానంట. వీక్ వరల్డ్ నామినేట్ చేయని చెప్పి తనుజ చెప్పింది. మీకు ఇక్కడ ఎవరు కనబట్టలేదా, వీక్ వరల్డ్ ఎవరు కనబట్టలేదా, నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు అంటే, లేదురా నాకు వేరే రీజన్ ఏం లేదురా, నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, నువ్వే నా కాంపిటీషన్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా. అసలు అది హౌ సిల్లీ ఈజ్ దట్? స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు నామినేట్ చేస్తున్నావు, గేమ్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వెళ్ళకుండా నువ్వు వీక్ వాళ్ళు వెళ్ళిపోదు, వాళ్ళు నామినేట్ చేయొచ్చు కదా, నీ ప్లేస్ కన్ఫర్మ్ అవుతుంది. నువ్వు అనవసరంగా నీ ఓట్ వేస్ట్ చేసుకున్నావు. నువ్వు ఒక స్ట్రాంగ్ పర్సన్ని నామినేట్ చేస్తే వాళ్ళు వెళ్ళకుండా షోలో ఉంటే నువ్వు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నీకు వేరే ఓట్స్ వస్తాయి కాబట్టి, నువ్వు వీక్ అని చెప్పేసి. కానీ నువ్వు అది వదిలేసి ఒక స్ట్రాంగ్ పర్సన్ పట్టుకుని వీక్ వాళ్ళని పట్టుకుని ఉంటే బాగుండేది. దట్ డిడ్ మేక్ ఎనీ సెన్స్ యాక్చువల్లీ. ఇది అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఏంటంటే డెమాన్ పవన్ నామినేట్ చేశాడు. డెమాన్ పవన్ నామినేట్ చేస్తూ ఏం చెప్పాడు, ఒరే మాన్స్టర్ టాస్క్లో ఏంటి ఒకళ్ళొకళ్ళు బలి అవ్వాలి అన్నారు, నువ్వు అప్పటి వరకు ఏడ్చుకుంటున్నావు, నాకు సపోర్ట్ రాలేదు, క్యాప్టెన్సీ అవ్వలేదు, క్యాప్టెన్ అవ్వలేదు, ఇది అదే అని చెప్పేసి. నీకు ఛాన్స్ వచ్చింది, నువ్వేమో గివప్ ఇచ్చుకుని వచ్చేసావురా అని అన్నాడు. అది కాదురా, నువ్వు నవ్వుకుంటూ వచ్చేసావు, నువ్వు సీరియస్గానే లేవు, అసలు నీకు గురించి నువ్వు ఫైటే చేసుకోలేదు, సీరియస్గా నువ్వు అక్కడ నవ్వుకుంటూ వచ్చేసావు, నువ్వు లోపలికి వచ్చేసావు అంటే, ఒరే నేను నవ్వుకున్న దానికి కాదురా, సుమన్ అన్న ఫేస్ చూసి నాకు నవ్వు వచ్చింది, అందుకే నవ్వుకుంటూ వచ్చేసాను అన్నాడు. అది నాకు మేక్ సెన్స్. నీకు ఎప్పటి వరకు ఛాన్స్ రాలేదు నేర్చావు, నీకు ఛాన్స్ వచ్చింది, ఛాన్స్ రాగానే నువ్వు గివప్ ఇచ్చేసావు, నువ్వు ఫైట్ చేయలేదు, నువ్వు లిటరల్గాను ఫైట్ చేయకుండా గివప్ ఇచ్చేసి వచ్చాడు. కరెక్ట్ అనిపించలేదు, కళ్యాణ్ పాయింట్ వ్యాలిడ్ అనిపించింది. ఇది వచ్చిన తర్వాత ఎమాన్యుల్ వచ్చేసి తనూజాన్ నామినేట్ చేశాడు. తనూజాన్ నామినేట్ చేసినప్పుడు ఈ రీజన్ కూడా నాకు అంత 100% కన్విన్సింగ్ అనిపించలేదు.
ఆ క్యాప్టెన్సీ కంటెండర్ కోసం అర్హులు ఎవరు లేరు అన్నప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేసావు. అండ్ ఎప్పుడో క్యాప్టెన్సీ త్యాగం చేశాను, నీకు వాల్యూ తెలియదు అని కొన్ని మాట్లాడను, అది నాకు నచ్చలేదు అని అన్నాడు. నిన్ను ఆరుగురు ఓట్స్ వచ్చాయి నీకు, నువ్వు దివ్యతో గొడవపడి ఆర్గ్యూ చేసావు. మిగతా 5 ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరితో నువ్వు ఆర్గ్యూ చేయలేదు. దివ్యతో గొడవపడి ఆర్గ్యూ చేసావు, బర్నీ గారితో ఆర్గ్యూ చేయలేదు. ఇది చేయలేదు. నువ్వు కన్వీనియంట్గా ఎవరుంటే వాళ్ళతో ఆర్గ్యూ చేస్తావు, వేరే వాళ్ళతో ఆర్గ్యూ చేయవా నువ్వు అని అన్నాడు. అప్పుడే ఈ తనుజ డైలాగ్ ఉంది, నువ్వు చాలా టెక్నికల్గా పాయింట్స్ ఇవన్నీ పెట్టమాకు, ఇదేదని చెప్పింది, విసుక్కుంది, చిరాకుపడింది. ఎమాన్యుల్ వచ్చి తనుజ నామినేట్ చేశాడు. తర్వాత సుమన్ వచ్చేసి తనుజ నామినేట్ చేశాడు. ఎందుకు అంటే ఫ్రైడే రోజు, అదే మొన్న సాటర్డే రోజు ఎపిసోడ్లో మనం చూపించాం కదా, క్యాప్టెన్సీ టాస్క్లో ఆ ప్లాంక్స్ పెట్టాలి కదా, ఆ బొక్కల్లో పెట్టాలి కదా, అందులో నువ్వు నన్ను మిస్గైడ్ చేసావు, ఎక్కేసే ఫ్లాగ్ పట్టేసుకో అని అన్నావు, దానివల్ల నా క్యాప్టెన్సీ పోయింది, నువ్వు నన్ను మిస్గైడ్ చేయడం వల్లే నాకు దొబ్బింది, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని అన్నాడు. తనూజ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను చూసుకోమన్నా నువ్వు చూసుకోలేదని చెప్పి. ఇందులో కూడా సుమన్ శెట్టిది సెన్స్లెస్గానే అనిపించింది. ఎందుకు అంటే నువ్వు గేమ్ చూసుకోయా, నువ్వు కరెక్ట్ పెడుతున్నావో లేదు చూసుకో, ఆమె చెప్పిందని చెప్పి ఎక్కేస్తానంటే ఏంటి? ఇదే నేను ఇది కిందటి వీడియోలో కూడా చెప్పాను. సుమన్ శెట్టి ఆడేది 20% అయితే 80% మంది ఆయన ఆడించేస్తారు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. వాళ్ళందరూ అప్పటికి పెడితే ఎక్కేసే ఎక్కేసాడు. అది కరెక్టే కాదు లిటరల్గా. అప్పటికి తనూజ అంది, మీరు అన్ని ముద్దు మాటలు మాడతారు, షుగర్ కోట్ చేసేస్తారు, ఇది అది అంటే, అవును మీరు ఏడుస్తారు కదా, మేము ఏడవలేము, ఇది అది అని సుమన్ శెట్టి అన్నాడు. అంటేనేమో అవునండి మేము మనుషులం కాబట్టి ఏడుస్తానంటే, ఇక్కడ అందరూ ఉన్నవాళ్ళు మనుషులే, ఓకే మీరు ఒక్కళ్ళే కదా, అందరూ ఉన్నవాళ్ళు మనుషులే అన్నారు, మాట అనుకున్నారు. అయిపోయిన తర్వాత దివ్య వచ్చేసి తనూజ నామినేట్ చేసింది. ఎందుకు అంటే తనూజ ఫ్రెండ్లీగానే, అది ఏంటంటే ఇంక లెట్స్ పుట్ ఎన్ ఎండ్ టు దిస్, మన ఫ్రెండ్స్ అయిపోదాం అన్నట్టు. తనూజ నువ్వు మనం ఆర్గ్యూ చేసుకున్నావు, నేను అరుచుకున్నాను, నువ్వు అరుచుకున్నావు, ఇద్దరు పిచ్చి కుక్కల్లో అరుచుకున్నావు, ఓకే దట్ ఈస్ ఫైన్. కాకపోతే నేను వెంట పడుతున్నాను, ఇష్టం లేకపోయినా ఒక పర్సన్ వెంట పడుతున్నాను, ఫోర్స్గా నేను ఫోర్స్డ్ రిలేషన్షిప్లో ఉన్నాను అన్నట్టుగా నువ్వు మాటను, అది నాకు నచ్చలేదు, దాన్ని నేను హర్ట్ అయ్యాను, అండ్ ఇంకతో ఈ నామినేషన్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ అని అంది, ఎండ్ చేసింది. ఓకే వాళ్ళ మధ్య నేను పెద్ద ఆర్గ్యుమెంట్ అవ్వలేదు. తర్వాత వచ్చేసి డెమాన్ పవన్ ఎమాన్యుల్, ఇందాక నేను చెప్పాను కదా, డెమాన్ పవన్ ఏంటంటే అన్న నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి డెమాన్ పవన్ అంటాడు. ఎమాన్యుల్ ఏమో నువ్వే గివప్ చేసేసుకున్నావురా ఇది అంటాడు. లేదన్నా మనం ఒక స్ట్రాటజీ అనుకున్నాం కదా, నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి నువ్వు నాకు ఇప్పటికీ సపోర్ట్ చేయలేదు, 4th వీక్లో చేయలేదు, ఎప్పుడు చేయలేదని డెమాన్ పవన్ అంటాడు. అలా కాదురా తమ్ముడు, నేను ట్రై చేశాను కానీ అక్కడ నువ్వే గివప్ చేసేసుకున్నావు, టీమ్ గేమ్ అయిపోయింది, అప్పటికే నేను ట్రై చేశాను కళ్యాణ్తో, కానీ తన టీం కోసం ఆడతాను, నువ్వేమో గివప్ చేస్తావు, సో ఇంక నేను ఏమీ చేయలేకపోయాను అని చెప్పేసి డెమాన్, ఎమాన్యుల్ ఇంకా కళ్యాణ్ ముగ్గురు ఆర్గ్యూ చేస్తున్నారు. ఇందులోనే కొట్లాట అయింది, గొడవ గొంతు పట్టుకున్నాడు, అది సీన్ అయింది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి తనూజ టైం వచ్చింది. తనూజ వచ్చేసి దివ్య నామినేట్ చేసింది. దివ్య నాకు నీ గురించి పర్సనల్గా ఏమీ లేవు, ఓకే ఆయింట్మెంట్ పూసే మ్యాటర్లో కూడా నువ్వు చాలా ఎక్స్ట్రాగా రియాక్ట్ అయ్యావు, ఇంకా సారీ వాట్ ఎవర్, అయిపోయింది, లెట్స్ బీ ఫ్రెండ్స్ అన్నారు, ఇద్దరు హగ్గిచ్చుకున్నారు, అయిపోయింది. అండ్ లాస్ట్కి వచ్చేసి రితు వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేసింది, సేయింగ్ దట్ నువ్వు గేమ్ ఆడితే గేమ్ ఆడావు అని నువ్వు అనుకుంటున్నావు, పక్కన ఆడితే గేమ్ ఆడలేదు అంటున్నావు, నేను నిన్ను 4th వీక్లో ఆ టాస్క్లో నేను నిన్ను ఎలిమినేట్ చేశాను చెప్పి నువ్వు నోటికి వచ్చిన మాట్లాడావు, ఓకే అండ్ బెట్టాస్లో కూడా నన్ను తీసావు, ఇది అది అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసింది. కళ్యాణ్ కూడా ఆర్గ్యూ చేశాడు, ఒరే నేను మిమ్మల్ని ఏం అనలేదు, మీరు అనేసుకుంటే నేనేం చేయలేను అన్నాడు. తర్వాత వచ్చి సంజన నామినేట్ చేసినప్పుడు ఈ లొల్లి అయింది ఫస్ట్లో చెప్పినట్టు. సో ఇదనమాట ఇవాళ జరిగింది. ఇప్పటికీ లెంత్ ఎక్కువైపోయింది, నేను తొందరగా చెప్పేస్తున్నాను. సో నామినేట్ అయిన సభ్యులు దివ్య, పవన్ కళ్యాణ్, ఎమాన్యుల్, సంజన, బర్నీ, సుమన్ అండ్ తనూజ. ఓకే లెంత్ ఎక్కువైపోయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి. మీరు అన్నారు లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి, కానీ నేను ఏం చేయగలను, అన్ని మాట్లాడిందే ఉట్టిగా చదువుకుంటూ వెళ్ళిపోతే బట్టి కొట్టి చదివినట్టు అయిపోతుంది. సో ఏదో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతాను, బట్ నేను లెంత్ తగ్గించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. రేపు కలుద్దాం, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ ట్యూస్డే, బాయ్.